మెడికల్గా ఆయనకి ఏదో ఇబ్బంది ఉంటుంది వాచ్మెన్కి. ఆ ఉన్నటువంటి సర్జరీని ఏదో దాడిగా చూపించి ఒక పొలిటికల్ మోటివ్తో వీరిని ఇబ్బంది పెట్టాలి, గణేష్ గారిని వారితో పాటు ఉన్నటువంటి నాయకత్వాన్ని, మా పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలంటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి కార్యక్రమం. ఇది ప్యూర్లీ రెడ్ బుక్ రాజ్యాంగంలో, ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక నిదర్శనం నిన్న జరిగినటువంటి పరిణామం నర్సీపట్నంలో అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా మీరు ఈ రకమైనటువంటి రాజకీయం చేస్తాం, ఈ రకంగానే మేము దాడులు చేస్తాం, ఈ రకంగానే అక్రమంగా కేసులు పెడతాం, అందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా పార్టీ ప్రతి కార్యకర్త వరకు అరెస్టులు అవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి, మీరు పెట్టేటువంటి టార్చర్లు అనుభవించడానికి, మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొనడానికి పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి శివ వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తాం, వారికి ధైర్యం చెప్తాం. ఈ పోరాటం ఊరికే పోదు. ప్రజల పక్షాన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రైతుల కోసం చేస్తున్నటువంటి పోరాటం, అందులో ఇటువంటివి ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ముందే ఊహించాం. దానికి గణేష్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్నే మొన్న వారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. లేనిపోయినటువంటి కేసుల్ని అక్రమంగా సృష్టించి ఈ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు భయాందోళన క్రియేట్ చేస్తే రేపు తిరగడం మానేస్తారనుకుంటే మీ అమాయకత్వం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలే, ఈ పార్టీ నాయకుడి తాలూకా బేసే పోరాటాలతో మొదలైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కేసులతో, అక్రమ కేసులతో, అక్రమ నిర్బంధంతో, అక్రమంగా జైలు పాలు చేసి ఇబ్బందులు పెట్టి వీటినన్నింటినీ ఎదుర్కొని వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కొంతమంది భయపడవచ్చు, కొంతమంది కుటుంబ సభ్యులు మనకెందుకులే అనుకోవచ్చు. కానీ వారికి ఒక ఎంతకంటే పెద్ద కుటుంబం మీకు తోడుగా ఉంది అనేటువంటి భరోసాని ఇవ్వడానికి ఈరోజు అందరం కూడా వచ్చాం.